పద్మశాలి సంఘం మ్యారేజ్ బ్యూరో రూపకర్త మేనా వెంకన్న రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్న కైలాస్ హాజరై ఆవిష్కరించారు. సభాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యంగ్ డైనమిక్ లీడర్ పున్న కైలాస్ నేత మాట్లాడారు. పద్మశాలి సంఘం మ్యారేజ్ బ్యూరో రూపకర్త మేనా వెంకన్న రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్న కైలాస్ నేత హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో తెలంగాణ ఉద్యమమే కాదు స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా పద్మశాలీల పాత్ర ఉన్నది. కొండా లక్ష్మణ్ బాబు రజాకర్ల ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన నాయకులు సిరిపురం యాదయ్య అని ప్రతి పోరాటంలో పద్మశాలీలు ముందంజలో ఉండి పోరాటం చేశారు. కానీ పద్మశాలీలు రాజకీయంగా ఎదగకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా తనను గుర్తించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి పద్మశాలీలకు గౌరవం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి నా వంతుగా ఎల్లవేళలా కృషి చేస్తానని ముందుకు తీసుకుపోతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డు గ్రహీత సిరిప్రోలు వెంకటపతి, ఎస్పీటీ మార్కెట్ అధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, సూర్యపేట పద్మశాలి సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండకింది మురళి, బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల శ్రీనివాస్, మిర్యాలగూడెం పద్మశాలి సంఘం నియోజకవర్గ కన్వీనర్ పున్న రాములు, వంగారి బ్రహ్మం, ఏలే అంజయ్య, కోమటి నరసింహ, మలకీర్తి శ్రీనివాస్, కన్నాటి మచ్చగిరి, చిలుకూరి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మీరు రావడం వల్ల చాలా బలం వచ్చింది పద్మశాలకు. మా సూర్యాపేట జిల్లా కాదు, నాడు జిల్లా కాదు, ఎక్కడైతే బలం వచ్చింది. మన పద్మశాలకు ఒకసారి లేకపోతే మేము ఇంతమంది ఉన్నాం. ఇందాక మా వెంకటేశ్వర చెప్పాడు మేము 15-16 లక్షలు. ఎస్, డెఫినెట్గా ఈ రాష్ట్రంలో బీసీలలో మనకి 3rd or 4th ఉంటారు. లెక్కల ప్రకారం చూస్తే అధ్యక్షుడు వెంకటపతి గారికి, ఎస్పీటీ మార్కెట్, సివిటీ మార్కెట్ ఎవరు మాట్లాడరు ఈ క్యాలెండర్ చేయడం జరిగింది. ఆయన పురోగతి కూడా ఈ బ్యూరో మ్యారేజ్ బ్యూరో దాంట్లో ముందుకెళ్తా ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని మన బీసీ అధ్యక్షుడు జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై మార్కండయ్య. జిల్లా అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పున్న కైలాస్ నేత గారు మనకు పద్మశాలీలకు వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిగతంగా ఉద్యమం చేయకుండా వ్యవస్థాపన కోసం ఉద్యమం చేసినటువంటి గొప్ప నాయకుడు పున్న కైలాస్ నేత. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే మంత్రి అయ్యేవాడు. కానీ తనకు తెలంగాణ ముఖ్యం, వ్యక్తిగత స్వలాభం కోసం కాదు అని ఆర్దిశ పోరాటం చేసినటువంటి వ్యక్తి మన పున్న కైలాస్ నేత. అదేవిధంగా భారతదేశంలోనే మనం పద్మశాలీలం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కొండా లక్ష్మణ్ బాబు గారు క్విట్ ఇండియా ఉద్యమంలో అదేవిధంగా నవాబులని ఎదిరించి బాంబు
ఎంతోమంది మన పద్మశాలీలు పేరు తెచ్చినటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా అదేవిధంగా చింత ఇటు పద్మశాలి సమాజానికి సేవ చేసినటువంటి నా సోదరుడు దుడుకు లక్ష్మణారాయణ గారు, పెద్ద మనిషి ఇందాక నాకు 2-3 విషయాలు చెప్పినారు. ఏం చెప్పాడు, అయ్యా నేను ఇంత సేవ చేసిన, ఇంతమంది డాక్టర్లు అయ్యారు, అదేవిధంగా ఐఐటి చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాలు, ఆ తర్వాత కొట్టు మిషన్లు ఇచ్చిన, ఇంతమందికి ఇచ్చిన 500 మంది 1000 ఎంతో వారికి సాధ్యమైనంత మేరకు వారు చేసుకుంటూ వచ్చారు. మీరు ఎంత చేసారో దానికి ప్లస్ ఒకటి ఉంటుంది, మీరు మర్చిపోయినట్టున్నారు. నాకు గుర్తుకుంది, పీజీలో నాకు 2వ ర్యాంక్ వస్తే డబ్బులు ఇచ్చి పంపించిన గొప్ప వ్యక్తి. నేను రాష్ట్ర స్థాయిలో రాసినటువంటి పీజీ ర్యాంకులో నాకు ఆ రోజు 2nd ర్యాంక్ వస్తే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి నా కుటుంబాన్ని పిలిచి 2700 రూపాయలు ఇచ్చి పీజీ చదువుకొని ఇంత విద్యావంతుడు ఈ పద్మశాలి బిడ్డ ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అధికార పార్టీకి కాంగ్రెస్కు జిల్లా అధ్యక్షుడు ఏంటంటే అది మీ ఆశీర్వాదం అని నాకు